మానసికంగా కృంగిపోయినప్పుడు, పిరికితనం ఆవరించినప్పుడు, భయం ఆవరించినప్పుడు, ఏం చేయాలో తోచనటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, కర్తవ్యం ఏంటో తెలియనప్పుడు, ఇది కరెక్టా కాదా అనేటువంటి సందిగ్ధత వచ్చినప్పుడు, ఆ సందర్భంలో తనను నమ్మినటువంటి అర్జునుని ముందుకు తీసుకెళ్ళడానికి, విజయాన్ని కలిగించడానికి, ఆయన మనసుకు పట్టినటువంటి ఆ మలినాన్ని తొలగించడానికి చెప్పినటువంటిది భగవద్గీత. మన జీవితంలో కూడా ఆ అర్జునుడికి వచ్చినటువంటి సందిగ్ధ స్థితి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఒక్కొక్కసారి ఉండిపోతాం. ఎవరు వచ్చి సలహా ఇస్తారో తెలియనటువంటి సందిగ్ధ స్థితిలో ఉండిపోతాం. ఎవరైనా వచ్చి మనకు ధైర్యం చెప్తే బాగుండు అనిపించేటువంటి స్థితిలో ఉండిపోతాం. అలాంటి స్థితిలో, అలాంటి సందర్భంలో చెప్పబడినటువంటిది భగవద్గీత.